దేవుని నామముకి మహిమ కలుగునుగాక. ఈరోజు చెప్పబడిన కార్యం ఏమిటంటే, నోవాహు జలప్రలయం తర్వాత జనుల యొక్క విస్తరణ గురించి యాషూరు గ్రంథంలో లిఖింపబడిన చారిత్రక విషయాల్ని ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాను. నోవాహు జలప్రలయం పిదప జనముల విస్తరణ. జలప్రలయం తరువాత దేవుడు నోవాహును, అతని కుమారులైన షేము, హాము, యాపేతులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని చెప్పాడు. జలప్రలయం తర్వాత నోవాహు ద్వారా భూమి మీద జనముల విస్తరణ ప్రారంభమైనది. ఆదాము ద్వారా ఉద్భవించిన మానవజాతి సమూలంగా జలప్రలయంలో నాశనమైపోయినది. ఒక్క నోవాహు కుటుంబం మాత్రమే జలప్రలయంలో దేనిచే రక్షింపబడినది. నోవాహు జలప్రలయం సమయంలో ఓడలోనికి ప్రవేశించేటప్పుడు దేవుడు ఆదాముకు చేయించి ఇచ్చిన చర్మపు చొక్కాయిని భద్రంగా తీసుకుని వచ్చెను. ఆ చర్మపు చొక్కాయి ఆదాము నుండి షేతుకు, షేతు నుండి ఏనోషుకు, ఏనోషు నుండి కెయీనానుకు, కెయీనాను నుండి మహల్లేలుకు, మహల్లేలు నుండి యొరోదాకు, యొరోదా నుండి హానోకుకు, హానోకు నుండి మొతుషేలుకు, మొతుషేలు నుండి లెమాకుకు, లెమాకు నుండి నోవాహుకు భద్రముగా అందించబడినది. దేవుడు దేవదూతలతో స్వయంగా చేయించి ఇచ్చిన ఈ చర్మపు చొక్కాయి దేవుని వారసత్వానికి, అధికారానికి, దేవునికి ప్రతినిధిగా ఉండడానికి సూచనగా ఉన్నది. జలప్రలయం తర్వాత నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసం త్రాగి మత్తుడై పడియుండెను. అప్పుడు నోవాహు చిన్న కుమారుడైన హాము నోవాహు యొద్ద నుండి దేవుడు దేవదూతల ద్వారా మొదటి బలి అర్పించి రక్తము కార్చి ప్రత్యేకముగా తయారు చేయించిన చర్మపు చొక్కాయిని దొంగిలించెను. తరువాత నోవాహు మత్తు నుండి మేల్కొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని తన చిన్న కుమారుడైన హామును శపించెను. అంతేకాకుండా తన రెండవ కుమారుడైన షేమును అందరికంటే ఎక్కువగా ఆశీర్వదించెను. కానాను శపించబడినదై తన సహోదరులకు దాసుడగును. షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, కానాను అతనికి దాసుడగును గాక. ఆదికాండము 9:26. దేవుడు యాపేతును విశాలపరచును, అతడు షేము గుడారంలో నివసించును, అతనికి కానాను దాసుడగును. ఆదికాండము 9:27. పై వచనాలను గమనిస్తే నోవాహు తన పెద్ద కుమారుడైన యాపేతును కూడా దీవించెను, కానీ చిన్న కుమారుడైన హామును శపించి తన అన్నలకు దాసుడగునని పలికెను. ప్రస్తుతం భూమి మీద ఉన్న జనాంగాలన్నీ నోవాహు యొక్క ఈ ముగ్గురు కుమారుల ద్వారానే విస్తరించినాయి. షేము సంతానము ఆసియా ఖండములోను, యాపేతు సంతానము ఐరోపా ఖండములోను, హాము సంతానము ఆఫ్రికా ఖండములోను భౌగోళికంగా స్థిరపడ్డారు. షేము ఆసియా ఖండము, చామన ఛాయ రంగు చర్మం. యాపేతు ఐరోపా ఖండం, తెలుపు రంగు చర్మం. హాము ఆఫ్రికా ఖండం, నలుపు రంగు చర్మం. షేము నోవాహు యొక్క రెండవ కుమారుడు. ఇతని పేరు ఎప్పుడు ముందు వరుసలో వ్రాయబడింది. దీనిని బట్టి ఇతను ఎంతో ప్రాధాన్యత కలవాడని తెలుస్తుంది. ఇతని ద్వారా జన్మించిన వారు చామన్ ఛాయ వర్ణము కలిగినటువంటి వారు. ఇతనికి 5 కుమారులు, 26 మంది మనమళ్ళు, 26 దేశాలుగా వృద్ధి చెందారు. అంటే షేము నుండి 26 దేశాలు వచ్చాయి అని అర్థము. షేము యొక్క 5 కుమారులు ఏలాము, అషూరు, అర్పక్షద, లూదు, ఆరాము. ఏలాము బల్గేరియా, చెక్లోస్లోవేకియా, యగ్లోస్లేవియా. అషూరు ఇరాక్. అర్పక్షదు అబ్రహాం సంతానము. లూదు అల్బేనియా, జార్జియా. ఆరాము సిరియా.
యాపేతు. రెండవదిగా యాపేతు. యాపేతు అనగా విశాలము అని అర్థం. ఇతను వరుసలో చివర వ్రాయబడినప్పటికీ ఇతను నోవాహు యొక్క పెద్ద కుమారుడు. ఇతనికి 7 కుమారులు ఉన్నారు. 14 మంది మనవ సంతానం ఉన్నారు. వారి నుండి 14 దేశాలు జన్మించాయి. యాపేతు యొక్క 7 కుమారులు గోమెరు, మాగోగు, మదాయి, యావాను, తుబూలు, మెషేకు, తీరాసు. గోమెరు బర్మా, ఇండో యుక్రెయిన్, యావాను గ్రీసు, తుబాలు రష్యా, మెషేకు రష్యా, సైబీరియా, తీరాసు అల్కాసా, ఈక్వడార్. వీరి నుండి సముద్ర తీరం నందుండిన 14 దేశాలు ఉద్భవించాయి. హాము నోవాహు చిన్న కుమారుడు, శపించబడినవాడు. ఇతనికి 4 కుమారులు మరియు నల్లని చర్మం కలిగిన వారు. వీరి నుండి 30 దేశాలు వచ్చాయి. హాము యొక్క 4 కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కానాను. కూషు సూడన్, ఇథియోపియా, మిస్రాయిము ఈజిప్టు, పూతు లిబియా, కానాను లెబానోను. కీర్తనలు 105:23, కీర్తనలు 106:21. ఈ విధంగా జలప్రళయం తర్వాత షేము నుండి 26 దేశాలు ఏర్పడి ఆసియా ఖండములోను, యాపేతు నుండి 14 దేశాలు ఏర్పడి ఐరోపా ఖండములోను, హాము నుండి 30 దేశాలు ఏర్పడి ఆఫ్రికా ఖండములోను భౌగోళికంగా 70 దేశములుగా స్థిరపడెను. దేవుని నామానికి స్తోత్రం. ఈ విషయాలు చాలామందికి తెలియవు కాబట్టి ఈ విషయాలను తెలుసుకోవాలని మీరు ఇంకా అనుకుంటే దయచేసి ఇది అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ మనఃపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.